రాజస్థాన్లోని బీకానగర్ నగరంలో దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన అభయ్ గ్రంథాలయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ గ్రంథాలయం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అరుదైన వ్రాత ప్రతులను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జ్ఞాన్ భారతం సర్వేలో ఈ గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని కొనియాడారు. అరుణాచల్ ప్రదేశ్లోని తాయ్ లిపి, పంజాబ్లోని గురుముఖి వ్రాత ప్రతులతో పాటు రాజస్థాన్కు చెందిన పురాతన తామ్రపత్రాలను ఈ సర్వేలో భాగంగా వెలుగులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ఈ ప్రస్తావన పట్ల గ్రంథాలయ లైబ్రేరియన్ రిషబ్ నహతా హర్షం వ్యక్తం చేస్తూ ఇది రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయంలో సుమారు 2 లక్షలకు పైగా పురాతన వ్రాత ప్రతులు భద్రపరచబడి ఉన్నాయి. ఈ గ్రంథాలయంలో 400 ఏళ్ల నాటి రాగి పలకలపై చెక్కిన గ్రంథాలు కూడా ఉన్నాయి. సాధారణంగా తామ్రపత్రాలు లభించడం చాలా అరుదు, కానీ అభయ్ జైన్ గ్రంథాలయంలో వీటిని అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. సంస్కృతం, ప్రాకృతం, ఉర్దూ, బెంగాలీ వంటి అనేక భాషల్లో ఉన్న ఈ వ్రాత ప్రతులు భారతీయ జ్ఞాన సంపదకు నిలువుటద్దాలు. ప్రస్తుతం జ్ఞాన్ భారతం మిషన్ కింద ఈ అపురూపమైన గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడం, క్యాటలాగ్ చేయడం, ఆధునిక పద్ధతుల్లో సంరక్షించే పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. జ్ఞాన్ భారతం సర్వే అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ఇది ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక గొప్ప ఉద్యమమని ప్రధాని మోదీ అభివర్ణించారు. జూన్ మధ్య వరకు కొనసాగే ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పండితులు, పరిశోధకులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి ఇక్కడి విశేషాలను అధ్యయనం చేయాలని లైబ్రేరియన్ రిషబ్ నహతా కోరుతున్నారు. అలాగే ఎవరి ఇళ్లల్లోనైనా లేదా దేవాలయాల్లోనైనా పురాతన వ్రాత ప్రతులు ఉంటే వాటిని ముందుకు తీసుకురావాలని, వాటిని సర్వే చేసి డిజిటలైజ్ చేయడమే కాకుండా అత్యంత విశిష్టమైన గ్రంథాలను ప్రచురించే బాధ్యతను కూడా తాము తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.